ఈ సమస్యలు పరిష్కారం ఎప్పటికీ కావు. ఇది గమనించాలి. ఎందుకు కావంటే రాష్ట్రంలో రెండు యాజమాన్య కులాలు ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి. వాళ్ళు ఎలా ఏలాలి, ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి అనేది ఆలోచిస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి తెలంగాణలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ చాలా బాగా గచ్చిబౌలి ప్రాంతం బాగా డెవలప్ అయింది. అక్కడనే సిరిసిల్లాలో చేనేతలు కూడా ఉన్నారు. మరి హైదరాబాదు డెవలప్ అయినంత మాత్రాన సిరిసిల్లలో ఉన్న చేనేతల బతుకులు డెవలప్ అయినాయండి, ఇంప్రూవ్ అయినాయా, అభివృద్ధి చెందారా? ఆలోచించారా మీరు ఇది? అలానే ఇక్కడ అమరావతి డెవలప్ కావచ్చు, కానీ ఇక్కడ చేనేతల బతుకులు ఇంప్రూవ్ అవుతాయా, అభివృద్ధి చెందుతాయా? చెప్పండి. నాకు ఏమైనా నమ్మకం ఉందా మీకు? తెల్లారు లేస్తే అమరావతి గురించి ప్రస్తావన ఉంది. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి భూములు ఇస్తున్నారు. ఎకరం ఇస్తే 1250 గజాలు ఇస్తారు. 1250 గజాలంటే 12.5 కోట్ల రూపాయలు. అక్కడే మంగళగిరిలో ఉన్న చేనేతలకు ఏం లాభం అండి? చెప్పండి. ఏమైనా లాభం ఉందా? మరి ఆ అమరావతి వల్ల ప్రయోజనం ఎవరికి వస్తుందండి? ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళకి వస్తాయి, ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళకు వస్తాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే. మరి ఇక్కడ కానీ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ అవుతుందండి. అమరావతి హైదరాబాద్ అయినా సిరిసిల్ల అట్లానే ఉంటది, మంగళగిరి అట్లానే ఉంటది. ఇది మనం గమనించాలా.